హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఇయాలైతే ఇగ శనివారం గదా! ఇగ పిల్లలకైతే స్కూలు స్టార్ట్ అయిపోయినాయి. ఇగ పిల్లలైతే స్కూలుకి పోవాలి గాబట్టి ఇగ పొద్దున్నే లేషినా. ఇగ వంట అయితే స్టార్ట్ చేత్తాను. ఇయాలైతే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. దాంతో పాటు మంచి టాపిక్ ఉన్నది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటే నాకు సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీకైతే సంక్రాంతి హాలిడేస్‌ల వల్ల కొద్దిగా సపోర్ట్ అయితే దొరకలేదు. ఎందుకంటే ఇగ మీరు ఆహ్, అంటే పండగలు చేసుకుండు, అప్పాలు చేసుకుండు అవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా సపోర్ట్ అయితే తగ్గింది. కాబట్టి ఇగ మళ్ళీ ఇయ్యాటి నుంచి సపోర్ట్ అయితే పెరుగుతదనుకుంటానా. లైకులు చేయడం మర్చిపోవద్దు సిస్టర్. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గిట్నే సపోర్ట్ చేత్తరని అనుకుంటానా సిస్టర్. ఇక్కడ చూత్తారు గదా! అలసందలైతే నానబెట్టిన. ఇగ మరి ఇవైతే పిల్లలైతే అద్దన్నారు. గారెలద్దన్నారు. వాళ్ళ కోసం వేరే టిఫిన్ అయితే చేత్తానా. అయితే మనకు ఏదైనా గాని ఇదేనే గాదు. పిల్లల కోసమనే గాదు. ఏదైనా మన జీవితంల ఒక్కసారి మనం మోసపోయినప్పుడు, ఒక్కసారి మనకు ఫెయిల్యూర్ అయినప్పుడే జీవితంల దెబ్బ తగిలినప్పుడే మనకైతే జీవితం విలువేందనేది దెలుత్తది. ఇక్కడ జూత్తారు గదా! పెసలైతే నానబెట్టుకున్న. అవి మా ఆయన కోసం ఎందుకంటే మొలకలు కర్చీఫ్‌లో పెడితే మొలకలొత్తాయి గదా! గవి తింటాడట. ఏమో ఎన్ని జేషినా గూడా వెయిట్ అయితే పెరుగుతాంది గానీ వేడైతే తగ్గుతలేదని జెప్తే మా ఆయన ఇంటలేడు. చేసిన పని జేపిత్తడు. బయటికి పోతడు. దావతులు జేత్తడు. చికెన్‌లు తింటడు. మటన్‌లు తింటడు. మళ్ళీ ఇంటికచ్చి రోటీలు తింటా అంటడు. ఆయిల్ లెస్ కూరలు చేయమంటాడు. ఆయిల్ లెస్ ఫుడ్ పెట్టమంటాడు. డబల్ పని చేత్తడు. అదేదో తక్కువ తింటే అయిపోతది గాని నేనంట. ఇగ మా ఆయనైతే టామ్ అండ్ జెర్రీ లెక్క మేమైతే కొట్లాడుకుంటూనే ఉంటాం. ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూనే ఉంటాం. ఇగ అది ప్రేమతో కొట్లాడుడే గాని సీరియస్ అయితే కొట్టుడు గాదు. గట్లయితే ఉంటది మా ఇద్దరి రిలేషను. ఇక్కడైతే బియ్యం ఎక్కిచ్చిన. పిల్లల కోసం ఇయాల ఓట్సు కలిపి నేను అంటే ఓట్సు, పీనటు కొద్దిగా హనీ కలిపి నేనైతే ఇయాల బిస్కెట్స్ చేత్తాన. ఇక్కడ పిల్లల కోసము హెల్తీగా చేద్దామని జెప్పి ఓట్స్ దాంతో పాటు ఫ్లాక్స్ సీడ్స్, కొద్దిగా నువ్వులు, కొద్దిగా హనీ, కొద్దిగా పీనట్ అన్నీ కలిపి మనమైతే మంచిగా బిస్కెట్‌లాగా చేసి అవెన్‌లో పెట్టేత్తే అయిపోతది. అవెన్ లేకపోతే మన కుక్కర్‌ల నీళ్లు పోయకుండా మనకు కేక్ ఎట్లా ఉడికించుకుంటామో గట్లయితే చేసుకుంటే మంచిగా మనకైతే బిస్కెట్‌లయితే తయారైపోతాయి. హెల్తీ బిస్కెట్స్. చూత్తారు కదా! గిట్లయితే తయారు చేసుకోవాలి. ఇక్కడ పీనట్ అయితే మెయిను. దాంతో పాటు ఇక్కడ ఎంత చేసినా పడతలేదు. ట్రై చేసినా అంటే ఒక చేత్తోని ఫోన్ పట్టుకొని ఒక చేత్తోని కొట్టేసరికి అది పడలేదు. ఇగ ట్రై చేసినా. ఇయాలైతే మంచి టాపిక్ ఉన్నది. ఎందుకంటే మా మామయ్య ఉన్నాడు గదా! మీకైతే ఎప్పుడు చెప్తూనే ఉంటా. మా మామయ్య గురించి చెప్దాం అనుకుంటాను గానీ ఎప్పుడు కుదురుతలేదు. మా మామయ్యకు నలుగురు కొడుకులు మీకు తెలిసిందే గదా! మా అత్తయ్య, మా మామయ్య ఉంటారు. ఊర్లుంటారు. నలుగురు కొడుకులు. అయితే మా మామయ్య తమ్ముని కొడుక్కు పెళ్లి సంబంధం చూడ్డానికైతే నిన్న పోయిండు. అది పెళ్లయింది. ఒక సంవత్సరం కిందట పెళ్లయింది. అంటే ఫిబ్రవరి నెలలో పెళ్లయింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పెళ్లయింది. పెళ్లైన ఒక నెలకి విడాకులయినయి. అసలా ఒక్క నెలకి విడాకులవుడేంది? గట్టెట్లా విడాకులు తీసుకున్నారు? గట్టెట్లా విడాకులయినయి? ఏ కోర్ట్ ఇచ్చిందనుకుంటారు గదా! ఈ జనరేషన్‌ల పెళ్లి చేసుకోవడమే కష్టమైతాంది. పిల్ల దొరకడం కష్టమైతాంది. అంటే మంచి పిల్ల. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌ల పిల్లలెట్లున్నారు ఆడపిల్లలు. ఇట్లా కళ్ళు మూసి తెరిసే లోపల ఏం చేయాలో గది జెప్తారు తల్లిదండ్రులకు. అట్లనే కొడుకులు గూడా ఉన్నారనుకోండి. ఇగ కొడుకులంటే మనకు ఏం గాదు గానీ బిడ్డలైతే మాత్రం కష్టం గదా! గట్లనే అయింది అనేది గూడా. కళ్ళు మూసి తెరిచేలోగా పిల్లి పాలచ్చి తాగినట్టు గట్లయితే అయిపోయింది జీవితం. వితిన్ 1 వీక్‌లోనే ఆయనకు అమ్మాయి నిజ స్వరూపం తెలిసింది. ఒక నెలలో డైవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి సంబంధాలు జూత్తార్రు. పెళ్లయి 1 ఇయర్ గూడా గాలేదు. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అయింది. ఇప్పుడు మళ్ళా ఫిబ్రవరి గాకముందే పెళ్లి సంబంధం మళ్ళొక పెళ్లి సంబంధం జూత్తార్రు. నిన్న పోయిండు మా మావయ్య. అంటే మా మావయ్యోళ్ళ తమ్ముని కొడుకు కోసం అయితే పిల్లని చూడ్డానికి పోయిర్రు. అసలేంది కథ? అసలెందుకు డైవర్స్ అయినాయి? అసలు ఆ పిల్లేం జేషింది? అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! నేనైతే మంచిగా పీనటు, హనీ అంటే మంచిగా తేనె, కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు అన్నీ కలుపుకొని ఓట్స్ కలుపుకొని మంచిగా అయితే నేనైతే గిట్లా బాక్స్ లేదని జెప్పి చిన్న మూతుంటే మీరు మూతలో పెట్టుకోండి. మూత లేదని జెప్పి నేను హనీ మూతలో పెట్టి నేనైతే ఓట్స్ బిస్కెట్ అయితే తయారు చేత్తాను. పిల్లలకి ఇట్లా హెల్తీగా పెట్టండి మంచిగా తింటారు. ఆకలి గూడా గాదు. కడుపు నిండినట్టుంటది. హెల్తీగా ఇచ్చినట్టుంటది. అయితే మీకైతే ఈ విషయం జెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌ల లేడీస్ ఎట్లుంటారంటే ఘోరంగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఫాస్ట్ ఉన్నారు. మీరు జూత్తారు గదా! రీల్స్, షార్ట్స్ ఎట్లా జేత్తారు ఆడోళ్ళు. మనది చూసి అది ఏందిరా బాబు! గీ అమ్మాయి గిట్లున్నది వీళ్ళ అమ్మ నాన్నలు ఏమనరా అన్నట్టుగా అనిపిత్తంది గానీ, మరి వాళ్ళ అమ్మ నాన్నలు ఏమంటారో లేరో మరి ఏమో గానీ నిజంగా ఘోరంగా ఓపెన్ జేయాలంటే ఫోన్ ఓపెన్ జేయాలంటే భయమైతాంది. గట్లా తయారైతార్రు. ఆడోళ్ళైతే నిజంగా మరి పైసల కోసమే అనుకుంటే మరి అట్లా సంపాదించేటోళ్ళు మంచిగా వీడియోలు జేసి ఇప్పుడు మనసొంటోళ్ళు హౌస్ వైఫ్స్ ఎంత మంచిగా మొఖం కనబడకుండా నీట్‌గా వీడియోలు జేసినా గూడా సక్సెస్ అయితాం. సక్సెస్ గావడానికి మనం మొఖం చూపించడానికి అసలు రీజనే గాదు.
కానీ ఇక ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చెప్పలేము. ఇక్కడ చూస్తారు కదా, నేనైతే అవెన్లో పెడతానా 120 డిగ్రీస్ 180 డిగ్రీస్ ఒక 20 నిమిషాలు అయితే పెడతానా. మీకు ఓవెన్ ఉంటే ఇట్లా పెట్టుకోండి, లేదు అనుకుంటే కుక్కర్లో నీళ్ళు పోయకుండా మనము కేక్ ఎట్లా బేక్ చేస్తాం అట్లయితే బేక్ చేసి పిల్లలకి ఇస్తే మంచి హెల్తీ కుకీస్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఇవాళ మ్యాటర్ ఏంటంటే, మనం ఏదైనా జీవితంలో ఏదైనా కానీ, అది యూట్యూబే కానీ, లైఫే కానీ, పెళ్ళే కానీ, పిల్లలే కానీ, ఏదైనా గాని ఒక్కసారి అనుభవం అయిన తర్వాత, ఒక్కసారి మోసపోయిన తర్వాత, ఒక్కసారి కష్టాలు పడ్డ తర్వాత గప్పుడు జీవితం విలువ తెలుత్తది. అప్పటి వరకు మనకు జీవితం విలువ తెలవది. అయితే ఇక్కడ చూస్తారు కదా, మా చిన్నోడు మా పెద్దోడైతే ఇక్కడ కైటు ఎగరేయడం కోసం అయితే రీల్ అయితే నన్ను పట్టుకోమన్నాడు. నేనైతే హెల్ప్. అయితే ఒక్క సంవత్సరం కిందట అంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మా మామయ్య వాళ్ళ తమ్ముని కొడుకు కోసం సంబంధం చూద్దామని చెప్పి హైదరాబాద్‌కి వచ్చిర్రు. అంటే ఆ అమ్మాయి హైదరాబాద్‌లో జాబ్ చేత్తదట. హైదరాబాద్‌లో జాబ్ చేత్తదట. అందుకని చెప్పి హైదరాబాద్‌లో చూసుకుందాము. అమ్మాయి ఇక్కడే జాబ్ చేత్తాంది. మేము ఈడనే ఉన్నాం అని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిర్రు. చెప్పుడుతోనే మా మామయ్య వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పిల్లగాడు, పెళ్ళికొడుకు అందరూ కలిసి హైదరాబాద్‌కి వచ్చిర్రు. ఇగ మా ఇంటికొచ్చిర్రనుకోండి. మా ఇంటికొచ్చిర్రు గానీ వాళ్ళ ఇంటికి పిలిపించుకోలే. అసలు అమ్మాయి వాళ్ళ నెగెటివ్ ప్లేస్ వచ్చేది. అంటే వాళ్ళ సొంత ఊరొచ్చేసి ఎక్కడనంటే వరంగల్. కానీ వరంగల్‌లో పిలిపియకుండా హైదరాబాద్‌లో జాబ్ చేత్తాంది మా అమ్మాయి. హైదరాబాద్‌లో మేమున్నాం, రెంట్‌కున్నాం. అందుకనే మీరిక్కడికచ్చి చూసుకుంటే మంచిదని చెప్పుడుతోనే మా మామయ్య వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు, మా మామయ్య, ఇంకొక ఐదారుగురు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసయితే అచ్చిర్రు. అమ్మాయిని జూసుకున్నారు. అమ్మాయి మస్తు నచ్చింది. ఇగ కట్నం, గిట్నం అన్నీ మాట్లాడుకున్నారు. పిల్ల సాఫ్ట్‌వేర్ జాబ్ జేత్తాంది. వాళ్ళ కొడుకు గూడా సాఫ్ట్‌వేర్ జాబ్ జేత్తాండు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఇంట్లో కూర్చొనే జాబ్ జేసేటోడు. ఈ అమ్మాయి హైదరాబాద్‌లో జాబ్ జేసేదట. అయితే ఇగ మంచిగానే ఉన్నది. ఇద్దరు చదువుకున్నోళ్ళే. మంచిగా ఫ్యూచర్‌లో ఇల్లు తీసుకోవచ్చు. కట్నం గూడా ఎక్కువొత్తది. మంచిగున్నది అమ్మాయి. ఒకతే అమ్మాయి, ఒక అబ్బాయి గదా అన్నట్టుగా ఈళ్ళైతే మంచిగా అమ్మాయి నచ్చింది. ఆరాలైతే జూడలేదు. అసలు ఆమె ఎక్కడ, ఏంది, వాళ్ళ సొంత ఊరు ఏంది, వాళ్ళు ఎంతమంది పిల్లలనేది మా మామయ్య అయితే జూడలేదు. మా మామయ్య వాళ్ళ తమ్ముడు అంటే చిన్న మామయ్య. చిన్న మామయ్య అసలు ఏం పట్టించుకోలేదు. పైసలను జూషిండు, జాబుని జూషిండు గంతే. మా పెద్ద మామయ్య అంటే మా సొంత మామయ్య ఏం జేషిండు, నలుగురు కొడుకులు గదా మా మామయ్యకు. అందరి కొడుకులకు కట్నం తీసుకోకుండా పెళ్లయితే చేసుకున్నాం. మేమందరం ఎవ్వరు కట్నం ఇయ్యలేదు. మా యారాళ్ళు ఇయ్యలేదు, మేము ఇయ్యలేదు, ఎవ్వరం ఇయ్యలేదు, నేను గూడా ఇయ్యలేదు. మీ ఇష్టం ఉంటే మీ బిడ్డకి ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోండి అని చెప్పి మా మామయ్య అయితే అన్నాడు. మేమెవ్వరం కట్నం ఇయ్యకుండానే మా హస్బెండ్, మా బావలు అందరూ గూడా పెళ్లి చేసుకున్నారు. మేమైతే మంచిగుంటానం. కానీ మా మామయ్య వాళ్ళ తమ్ముడు అట్లా గాదు. పైసల పిచ్చోడు. పైసలుంటే ఏదైనా చేయగలుగుతాం. ఒక విలువుంటది. ఓ ఇల్లు తీసుకోవచ్చు అనే ఒక పెద్ద బాగా పైసల పిచ్చన్నట్టు. గట్లని జెప్పి అందరికి ఎగనెగస్ట్‌గా ఇష్టం లేకపోయినా గూడా ఆ అమ్మాయి నచ్చింది. మా దాంట్లో జాబ్ జేసేది అసలు లేనే లేదు. జాబ్ జేషింది. జాబ్ జేసి అమ్మాయినైతే సెలెక్ట్ చేసుకున్నాడు మా మామయ్య, మా చిన్న మామయ్య. అందరూ జూసిర్రు. కానీ అందరికి నచ్చలేదు. ఎందుకంటే అక్కడ పైసలు మాత్రమే జూత్తారు గానీ అమ్మాయి అంత అందంగా లేదు. హైట్ మస్తు తక్కువ. ఆహ్, అవన్నీ జూత్తే ఆ అబ్బాయితోని జూత్తే ఆ అమ్మాయి అయితే అసలు లేనే లేదు. అయినా గూడా కట్నం కోసమని ఒప్పుకున్నారు. మా మామయ్య వాళ్ళ కొడుకు గూడా గట్లనే ఒప్పుకున్నాడు. ఇగ సరే అని జెప్పి పెళ్లి సంబంధం అయితే ఓకే అయిపోయింది. ఆ సంబంధం గూడా ఎట్లొచ్చిందంటే ఎవరైనా చుట్టాల త్రూ రాలేదు. ఎవరైనా తెలిసినోళ్ళ త్రూ గూడా రాలేదు. ఎట్లొచ్చిందంటే మోసపోయిర్రు. ఎట్లా మోసపోయిర్రనంటే ఇప్పుడు ఫేస్‌బుక్కులలో ఏదో ఫోన్‌లలో ఏదో పెడతారు గదా, ఫోటోలు పెట్టి గింత కట్నం ఇత్తానము, గింత హైట్ ఉంటది, గీ జాబ్ చేత్తదని చెప్పి మనం పెడతాన్నాం గదా, మ్యాటమోరి ఏదో అంటారు గదా పెళ్లి సంబంధాలు. గట్ల చూసుకున్నాడు మా మామయ్య, మా చిన్న మామయ్య. చూసి చూషిండు. ఆమె హైటు, గీటు చిన్నగున్నది. ఆయన 6.5 ఫీట్లు ఉంటాడు ఆళ్ళ కొడుకు. ఈ అమ్మాయి 4.5 ఫీట్లే ఉంటది. అయినా గూడా సదువు, కట్నము ఒక 10,00,000, 15,00,000 కట్నం ఇత్తాం అనుడుతోనే మా మామయ్య అయితే, చిన్న మామయ్య అయితే టెంప్ట్ అయిపోయి పెళ్లయితే చేయడానికి ఒప్పుకున్నాడు. వితిన్ 15 రోజులలోనే పెళ్లి సంబంధం ఓకే అయింది. పెళ్లయితే ఓకే అయిపోయింది. అంతా మంచిగానే జరిగింది. ఇక్కడ చూత్తారు గదా, నేను మాటల్లో పడి మా పెద్దోడు వంటయితే జేత్తాడు. చికెన్ జేత్తాండు. చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు యేసుకొని మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టుకుంటాడట. పెరుగేసుకొని వాడు కొత్త ప్రాసెస్‌లో జేత్తాండు. మీరైతే రెసిపీ చూసుకుంటా నా మాటలైతే ఇనండి. ఇప్పుడున్న జనరేషన్‌లో గిట్లా మోసపోవద్దు. ఎందుకంటే మనము, మన చుట్టాలు తెలిసినోళ్ళు, మన బంధువులు తెలిసినోళ్ళ అమ్మాయి తప్ప వేరే ఎవ్వరిని చూడొద్దు. ఆహ్, ఫోన్‌లల్లా ఆళ్ళీళ్ళ చెప్పి పెళ్ళిళ్ళు జేత్తారు గదా, గట్లా మోసపోతే మాత్రం జీవితాలు పాడైపోతాయి. అమ్మాయి జీవితం పాడైతే కష్టం. మగపిల్లల జీవితం అంటే ఒక అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి దొరుకుతది, చేసుకోవచ్చు గానీ, ఆడపిల్లల జీవితం నాశనమైతే మాత్రం కష్టము. అయితే ఇక్కడ మోసపోయింది మగపిల్లాడే. ఆడపిల్ల అయితే గాదు. మోసం చేసింది ఆడోళ్ళు గాబట్టి, ఆడపిల్ల వాళ్ళు గాబట్టి ఇక్కడ మోసపోయింది మా మా మామయ్య వాళ్ళ, మా చిన్న మామయ్య వాళ్ళ తమ్ముడు అంటే మా మరిదన్నట్టు. ఇక్కడ జూత్తారు గదా, అన్నీ అయితే రెడీ పెట్టుకున్నా. మీరైతే రెసిపీ జూడండి. ఇక్కడ ఆయిలయితే యేసుకొని కొద్దిగా షాజీరేసుకున్నాడు. ఇగ ఉల్లిపాయలయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ వెల్లుల్లి, టమాటాలు అవన్నీ యేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పెట్టుకోవాలట.
కొద్దిగా రెసిపీ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటది. మంచిగుంటదని మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాటలైతే తినండి. అయితే ఇగ ఆ సంబంధం నచ్చింది అందరికి. అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మకైతే నచ్చలేదు. వాళ్ళకి ఒక చెల్లె గూడా ఉన్నది. ఆ అమ్మాయికి గూడా నచ్చలేదు. ఎవ్వరికీ నచ్చలేదు. కానీ చిన్న మామయ్యకి మాత్రమే నచ్చింది. అది కూడా పైసలను చూసి నచ్చింది. ఇగ పెళ్లి చేసుకున్న అబ్బాయికి కూడా నచ్చలేదు. ఇగ సరే అని తల్లిదండ్రులు చెప్పినట్టుగా పెళ్లయితే చేసుకున్నాడు. ఫిబ్రవరిలో పెళ్లయింది. ఫిబ్రవరి 6 తారీఖు పెళ్లయింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 6 తారీఖు పెళ్లయింది. పెళ్లయిందో లేదో ఒక వారానికే అసలామె కథేంది, ఏంది అనేది తెలిసిపోయింది. ఇగ పెళ్లయినప్పుడు మా మామయ్యకు మేమెంతమంది కోడళ్ళం ఉన్నాం. మా పెద్ద బావ అంటే మా మామయ్యకు నలుగురు కోడళ్ళం. ఇంకో మామయ్యకి ఇద్దరు కోడళ్ళు. ఈ మామయ్యకి ఒక కోడలు. ఇప్పుడు కొత్త కోడలు. మొత్తం ఆరుగురు కోడళ్ళల్ల ఈ కోడలే మస్తున్నది. ఈ కోడలే మస్తు అందంగుందని చెప్పి మస్తు గొప్పగా గర్వంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే మేమందరం చదువుకోలేదు. చదువుకున్నోళ్ళం గూడా మేము ఇంట్లోనే వంటలు చేసుకుంటా భర్తకు, అత్తమామలకు వంటలు చేసుకుంటా, బయట మొఖం చూయించకుండా ఘోషపరదతోని ఉంటాం మేమైతే. కాబట్టి మేమైతే ఆ కోడలు అట్లా గాదు హైదరాబాద్‌లో జాబ్ జేత్తాంది. మా కోడలు మస్తు అందంగుందని జెప్పి చిన్న మామయ్య డప్పు కొట్టుకున్నాడు బాగా. ఆహ్, క అట్లయితే చేసుకున్నాడు. పెద్ద గొప్పగా చెప్పుకున్నాడు. ఆళ్ళ కోడలు మస్తు అందంగుందని జెప్పి. అంతా మంచినే ఉన్నది. అందంగుంటే అందంగుండని అనుకున్నాం మేమైతే. ఇగ పెళ్లయితే అయింది. ఇక్కడ చూత్తారు గదా! మిక్సీ అయితే పట్టుకున్నాడు. మిక్సీ పట్టుకున్న తర్వాత కుక్కర్‌లో మళ్ళా నెయ్యి, కొద్దిగా ఆయిలేసుకొని ఇగ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేత్తాడు. షాజీరేసుకున్నాడు. అన్ని ఓలు గరం మసాలా ఏసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏసుకొని మంచిగా ఆయిల్ మీదకొచ్చే వరకు ఫ్రై జేసుకోవాలి. మీరైతే రెసిపీ చూడండి. అయితే ఇగ గట్లయితే పెళ్లయిపోయింది. ఫిబ్రవరి 6 తారీఖు పెళ్లయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత వారం రోజులకే వాళ్ళ కొడుకు, మా చిన్న మామయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మతోనైతే చెప్పిండట. ఏమని, "అమ్మ, ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అమ్మ. చెస్ట్‌కు ప్రాబ్లమ్ అయిందంట. చెస్ట్‌కు గడ్డలయినాయంట. ఆ చెస్ట్ గడ్డలైతే ఆ ఆపరేషన్ గూడా పెళ్లి కాకముందే జరిగిద్దట. ఆ విషయం గూడా చెప్పలేదు ఆ తల్లిదండ్రులు. చెప్పకుండా తర్వాత దెలిసింది. తెలితే ఈ అబ్బాయి ఉన్నాడు గదా! పెళ్లి చేసుకున్న అబ్బాయి ఏం జేశిండు, మళ్ళా ప్రాబ్లమ్ అయితాంది అని జెప్పి, ఆ అమ్మాయి జెప్పగానే, "సరే నేను ఆపరేషన్ జేపిత్తలే, నువ్వేం బాధపడకు" అని చెప్పిండట. మంచిగనే చెప్పిండు. మళ్ళా జేపిత్తలే, ఎంతైతే ఏంది నేను జూసుకుంటా అని జెప్పి మంచిగా మాట్లాడిండు. మాట్లాడినప్పుడు గంతల్నే ఉండాలి గదా అమ్మాయి. అంతల్నే ఉండకుండా ఆమె సాఫ్ట్‌వేర్ జాబ్ జేసేవాళ్ళు ఉంటారు గదా మగవాళ్ళు. ఆళ్ళకి ఎంతమందున్నరో ఆమెకు అంతకుముందు పరిచయం ఉన్నవాళ్ళు, ఆళ్ళందరి రాత్రంతా ఆళ్ళతోని మాట్లాడుడు, వాళ్ళతో చాటింగ్ జేసుడు, వాళ్ళతో దిగిన ఫోటోసు అవన్నీ గూడా ఆళ్ళ హస్బెండ్ ఉంటాడు గదా! ఆయనే సాఫ్ట్‌వేర్ ఆయన గూడా. ఆయన ఇంట్లో కూర్చొని జాబ్ జేసేటోడు. ఈమైతే జాబు చెయ్యొద్దు, ఇప్పుడు జేశుడు లేదు. ఇప్పుడే కొత్తగా పెళ్లయింది గదా అని చెప్పుడుతోని ఈమైతే ఇంట్లనే ఉన్నది గానీ, ఆమె మనసంతా హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్సు, అక్కడ తిరిగిన ప్లేసులు, వాళ్ళతో మాట్లాడిన మాటలన్నీ గూడా రోజు మాట్లాడుకుంటూ ఎంజాయ్ జేశుడు, కిలకిల నవ్వుడు అవన్నీ జేశుడట. ఇగ మా 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 చిన్న మామయ్య వాళ్ళ కొడుకు అంటే మా మరిది అవన్నీ జూషిండు. ఫోన్‌లో అన్నీ ఓపెన్ జేత్తే ఆమె అన్నీ ఫోటోసు, వీడియోసు అన్నీ గూడా బయట పడ్డాయి. ఇగ బయటపడ్డ తర్వాత ఆ నెలంతా పెళ్లైన వారం రోజులకి గొడవలు. కదా! ఇక్కడైతే మంచిగా మసాలా అయితే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోయి మంచిగా ఆయిల్ అయితే మీదికయింది. ఇగ వాడు ఏం జేత్తాడో చూడాలి. రెసిపీ అయితే మీరు చూసుకుంటుండండి. అయితే ఇగ పెళ్లయిన వారం రోజులకే మొత్తం గొడవలైతే బయటపడ్డాయి. కానీ ఎవరికీ చెప్పలేదు. మా పెద్ద మామయ్యకు, మాకెవ్వరికీ తెలవలేదు. వాళ్ళే మాట్లాడుకున్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లె, వాళ్ళ అన్న, ఆ పిల్లగాడు పెళ్ళికొడుకు అందరూ ఇగ "గిట్ల ఉన్నదమ్మా, గిట్ల కథ, గిట్లా ఆపరేషన్ అయింది ఆమెకు, మళ్ళా ప్రాబ్లమ్ అయింది. నేను జేపిత్తా అన్నా కానీ ఆమె మారతలేదు. పెళ్లి కాకముందే ఎంతమందితోని సంబంధం పెట్టుకున్నది. అవన్నీ ఫోటోస్, వీడియోస్ నేను జూషినమ్మా" అని చెప్పి వాళ్ళ డ్యాడీకి, వాళ్ళ అమ్మకు అందరికి జెప్పిండు. కానీ వాళ్ళు బయట పెట్టలేదు. మారతదేమో అనుకున్నారు. ఆ పిల్లగాడు గూడా మారతదేమో అనుకున్నాడు. కానీ వారమైనా గూడా, నెలైనా గూడా ఆమె మారలేదు. గట్లనే ఉన్నది. ఇగ వాళ్ళ పిల్ల వాళ్ళ అమ్ముంది గదా! వాళ్ళ అమ్మకు, వాళ్ళ తమ్ముళ్ళకు, వాళ్ళ డ్యాడీకి ఫోను జేసి అయితే మొత్తం జెప్పిండు. "మీ అమ్మాయిని తీసుకొని పోండి. నాకైతే విషయం గిది. మీ అమ్మాయి గిలాంటిది. మీకు ఈ విషయం తెలిసి గూడా మాకు జెప్పలేదు. ఆపరేషన్ అయిందనే విషయం చెప్పలేదు. ఇంకా ప్రాబ్లమ్ ఉందని గూడా చెప్పలేదు. అయినా గూడా నేను చూసుకుంటా అనుకున్నా. కానీ మీ అమ్మాయి ప్రవర్తన మంచిగా లేదని" జెప్పి మా చిన్న మామయ్య వాళ్ళ భార్య అందరూ కలిసి చెప్పుడుతోనే ఇగ గొడవకైతే రాలేదు. కట్నం ఇచ్చిర్రు కదా! 15,00,000 కట్నం. ఇగ 15,00,000 కట్నము తిరిగి ఇచ్చేత్తాం. మాకవసరం లేదు. అది ఇది అని జెప్పిర్రు. పెళ్లయితే ఇగ నెలల లోపలనే ఇవన్నీ జరిగిపోయినాయి. పెళ్లి గావడం, విషయాలు బయట పడడం, అంతే గాకుండా డైవర్స్ అవ్వడం. వితిన్ 1 వీక్‌లా తెలిసిపోయింది. నెల లోపల డైవర్స్ గూడా అయిపోయినాయి. కానీ పిల్లగాడు మాత్రం మంచోడు. అమ్మ, నాన్న జూషిన అమ్మాయిని జేసుకున్నాడు. ఆమెకు ప్రాబ్లమ్ ఉందని తెలిసి గూడా మళ్ళా ట్రీట్‌మెంట్ జేపిత్తా అన్నాడు. ఇవన్నీ జేసినప్పుడు ఆమెకు అంతకుముందున్న రిలేషన్ అన్నీ మర్చిపోయి మంచిగా భర్త దొరికిండు. మంచిగా ఉండొచ్చు గదా! ఉండకుండా మళ్ళీ గంతే వంకర బుద్ధి జేసింది. ఇగ ఆమె జీవితాన్నయితే నాశనం జేసుకున్నది.
నిజంగా పెళ్లి సంబంధమైన, పెళ్ళైనా ఎవరో ముక్కు మొహం తెలవది. ఎవరినో మనం మొగం అమ్మనాలు చూసిర్రు గదా! అని జెప్పి అమ్మాయిని, అబ్బాయిని చేసుకుంటాము. జీవితం వాళ్ళెట్లున్నారో అంతకుముందు మనకు తెలవది. మన ఇంటికచ్చిన తర్వాత మనలో కలిసిపోయినట్టు, మనతోని మంచిగా మంచిగుంటే మంచిగనిపిత్తది. కానీ ఆమె అట్లా గాలేదు. ఆమె ఎట్లున్నదో పెళ్లి గాకముందు గట్లనే ఉంటా అనుకున్నది గాబట్టి, ఆమె జీవితం అయితే నాశనం చేసుకున్నది. ఇగ నెల రోజులు జూషిర్రు. ఇగ అమ్మ, నాన్న పిలిపిచ్చిర్రు. ఒక్క రోజుల డైవర్స్ అయ్యేది ఒక ప్రాసెస్ ఉన్నది. అదైతే ప్రాసెస్‌ల డైవర్స్ అది ఇప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఫిబ్రవరి ఇప్పుడు జనవరి గదా! సంవత్సరం తిరగక ముందే అదే నెల పెళ్లయిపోయింది. అదే నెల డైవర్స్ అయిపోయినాయి. ఇగ మళ్ళీ ఇప్పుడు 10 నెలల నుంచి ఇంట్లోనే ఉన్నాడు పిల్లగాడు జాబ్ చేసుకుంటా. ఇగ కొంచెం దెబ్బైతే తిన్నడు గదా! అమ్మాయి ఏమో గాని అమ్మాయికి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఎందుకంటే ఒకరు గాదు, ఇద్దరు గాదు, నలుగురైదుగురు అబ్బాయిలని మెయింటైన్ చేసిందట. కానీ ఆ అబ్బాయి అయితే పాపం అమ్మానాన్నలు చూసిన అమ్మాయిని చేసుకున్నాడు. కట్నం అద్దన్నా గూడా వాళ్ళ డ్యాడీ తీసుకున్నాడు. ఆమె అసలు అందంగా లేకపోయినా, హైట్ లేకపోయినా, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా పెళ్లి చేసుకున్నాడు. మంచిగా చూసుకుంటా అనుకున్నాడు గానీ, గట్లయితే మోసం చేసింది. చూత్తారు గదా! గిట్లయితే ఉన్నది. నిజంగా మనము మన చుట్టాలు, మనకు తెలిసినోళ్ళు చూసిన అమ్మాయో, అబ్బాయో అయితే మనకు మంచి చెడులు తెలుత్తది. కానీ ఈళ్ళు అట్లా చేయకుండా ఫోన్‌లల్లా అవేమో మ్యాటర్మోర్ అని చెప్పి పెళ్లి సంబంధాలు అవన్నీ చూసిర్రు. అవన్నీ చూసి పైసల మీద ఆశపడి మా మామయ్య అయితే గిట్ల పెళ్లి చేసుకొని జీవితాన్నయితే నాశనం చేసిండు, కొడుకు జీవితం. ఇగ ఇప్పుడు నిన్న పెళ్లి సంబంధం ఒక అమ్మాయి ఉందని చెప్పి చూసుకోవడానికి పోయిర్రు. ఇగ ఆ అమ్మాయికైతే 19 ఇయర్సే. ఈ అబ్బాయికి 32 ఇయర్స్ ఉంటది. ఇగ సంబంధం ఎట్లున్నా పర్వాలేదు, ఆ అమ్మాయి ఎట్లున్నా పర్వాలేదు, చదువుకోకపోయినా పర్వాలేదు, పైసలు లేకపోయినా పర్వాలేదు, మేమైతే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాడు. ఒక్క పైసా, నయా పైసా కట్నం తీసుకోకుండా, పడుకోవడానికి బెడ్‌లు గూడా అవసరం లేదు, బంగారం గూడా అవసరం లేదు. అమ్మాయి మంచిగుంటే చాలు, అమ్మాయి క్యారెక్టర్ మంచిగుంటే చాలు అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాండు మా చిన్నమామయ్య. ఓ దెబ్బ తగిలితే గాని మనకు కష్టమేంది, సుఖమేంది, విలువ ఏవి తెలవది. జీవితం విలువ. గట్లయితే జరిగింది. మేము అప్పుడు చెప్పినప్పుడు మా పెద్ద మామయ్య చెప్పిండు. అందరం చెప్పినాం. అప్పుడు ఇనలేదు. పైసలను చూసి జీవితాన్ని నాశనం చేసిండు, కొడుకు జీవితం. ఇప్పుడు ఇప్పుడు పైసలొద్దు. మనిషికి జీవితానికి విలువైనది ఒక పరువు, ప్రతిష్ట, ఒక మంచి జీవితం గావాలని జెప్పి గిప్పుడు అనుకుంటాండు. అప్పుడు పైసలు ముఖ్యం అనుకున్నాడు. ఇప్పుడు పరువు ముఖ్యం అనుకుంటాండు. జీవితం ముఖ్యం అనుకుంటాడు మా మామయ్య. గిట్లుంటది. ఒక్కసారి జీవితంలో దెబ్బతింటే అది ఏ విషయంలోనే గానీ, లేపోతే పిల్లల విషయంలోనే గానీ, ఏదైనా ఒక్కసారి దెబ్బతింటే అప్పుడు మనకు ఆ జీవితం విలువ అర్థమైతది. దాని విలువ అర్థమైతది. గిట్లయితే అయింది. మీరైతే పెళ్లి సంబంధాల కాడ పోయినా గూడా అవి ఇవి జూసి చేయకండి. అమ్మనాలు జూసిన అబ్బాయి అయినా, అమ్మాయి అయినా గూడా గిట్లుంటాయి లొసుగులు. మనం బయట పెళ్లి గాకముందు ఎట్లున్నారో ఏమో మనకు తెలవదు గాబట్టి, పెళ్లి గాకముందు ఎట్లున్నా పర్వాలేదు, పెళ్లయిన తర్వాతన్నా మంచిగుండాలే అన్న కోరిక ఉంటది మనకు. కానీ అట్లా గూడా లేనోళ్ళున్నారు. చూసి ఆచితూసి పెళ్లి సంబంధాలు జూడాలే. అమ్మాయికైనా, అబ్బాయికైనా జీవితం ఒక్కసారి నాశనం అయిపోతే జీవితం అంతా బాధపడాల్సిందే. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకుంటాడు, ఇంకో అమ్మాయిని గానీ, ఆ మనసులో అయితే జీవితాంతం ఉంటది గదా! ఫస్టు అమ్మాయి మోసం చేసిందయితే జీవితాంతం మనసులో అయితే ఉంటది. ఎంత కాదన్నా మనసులో ఉంటది. తల్లిదండ్రులు మర్చిపోతారేమో గానీ, ఆ అబ్బాయి మర్చిపోడు. గట్లయితే ఉంటది. అబ్బాయి అంటే ఏం గాదు. అమ్మాయయితే మరి అమ్మాయయితే జీవితం అయితే చెప్పలేము. గట్లయితే జరుగుతాన్నాయి ఇప్పుడున్న జనరేషన్‌ల. అదే నెల పెళ్లి, అదే నెల డైవర్సు. మళ్ళా సంవత్సరం తిరగక ముందే మళ్ళొక పెళ్లి. ఒక బొమ్మల లెక్క అయిపోతాంది. నిజంగా పెళ్లి జేయడానికి ఎంత కష్టమైతాందో, విడిపోవడం గూడా అంత ఈజీ అయిపోతాంది ఇప్పుడున్న జనరేషన్‌ల. చూత్తారు గదా! గిట్లయితే చికెన్ రెసిపీ చేసిండు మా పెద్దోడు. ఇగ మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి కొత్తోళ్ళైతే. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ జేసినారో సపోర్ట్ చేత్తరనుకుంటానా. ఇగ మరి రేపటి వీడియోలో అయితే మిమ్మల్ని కలుస్తా. ఇగ అంతవరకు ఉంటా మరి. సెలవు. నమస్తే.